మనకి ఏమిటి తేడా? ఎందుకు జ్యోతిర్లింగం అనాలి అంటే, జ్యోతిర్లింగము పైకి కనపడేది కాదు. జ్యోతిర్లింగము మీ ఉపాసన చేత మీకు భాసిస్తుంది. ఎవడు ఉపాసకుడో వాడికి భాసిస్తుంది జ్యోతిర్లింగం. అందుకే అది ఎప్పుడు ఉద్భవించింది అంటే అర్ధరాత్రి వేళ మాత్రమే ఉద్భవిస్తుంది. కటిక చీకట్లో. అందుకే మహాశివరాత్రి నాడు అర్ధరాత్రి లింగోద్భవ వేళ అంటాం. అర్ధరాత్రి వేళ ఆపాతాళ నభస్తనాంత భవన బ్రహ్మాండమా విస్ఫురజ్యోతిస్ఫాటికలింగ. పాతాళం కింద ఎంతవరకు ఉందో మనకి తెలియనంత కింద నుంచి పైన ఎంతవరకు ఉందో మనకి తెలియనంత పైకి ఈ జ్యోతి వెలిగింది. ఇలాగా నిలువుగా వెలిగింది. ఒక స్తంభాకృతిలో వెలిగింది. ఒక స్తంభాకృతిలో వెలిగినటువంటి ఆ శివలింగం ఏం చేసిందంటే, కటిక చీకట్లో వెలిగింది కాబట్టి అది వెలుతురు విరజిమ్మింది. ఖచ్చితంగా మాఘమాసంలో మహాశివరాత్రి నాటి అర్ధరాత్రి శివలింగావిర్భావం, జ్యోతిర్లింగావిర్భావం. దానికి 6 నెలల ముందుకు వెళ్ళిపోతే శ్రావణ మాసంలో అష్టమి నాటి అర్ధరాత్రి కరచరణాదులతో కూడినటువంటి కృష్ణ ఆవిర్భావం. శ్రావణ మాసపు అష్టమి అర్ధరాత్రి కృష్ణుడు పుడతాడు. అక్కడ నుంచి 6 నెలలు లెక్క పెట్టండి. భాద్రపదము, ఆశ్వీజము, కార్తీకము, మార్గశీర్షము, పుష్యము, మాఘము 6 నెలలు. ఖచ్చితంగా 6 నెలలకి మళ్ళీ చతుర్దశి నాటి మహాశివరాత్రి అర్ధరాత్రి జ్యోతిర్లింగం వస్తుంది. ఒకటి కరచరణాదులతో ఉన్నది, ఒకటి అరూపరూపి అయినది. జ్యోతిర్లింగము అంటే చీకటిని పోగొట్టున్నది అని దాని అర్థం. అది స్తంభాకృతిని పొంది ఉంటుంది. స్తంభాకృతిని పొంది ఉన్న జ్యోతిర్లింగము మొట్టమొదట ఏది వెలిగి ఈ లోకంలో భాషించిందో అదే 12 చోట్ల ఈ దేశంలో లింగస్వరూపాన్ని పొందింది. అంటే ఆ లింగములు ఏం చేస్తాయి అంటే అజ్ఞాన దాహకత్వమును చేస్తాయి. మీ అజ్ఞానాన్ని పోగొట్టేస్తాయి. పోగొట్టి జ్ఞానిగా నిలబడతాయి. జ్ఞానిగా నిలబెట్టిన కారణం చేత ఇక ఆయనకి శివునకు అభేదం. ఆయన శివుడైపోతాడు. ఇక ఆయన పుట్టవలసిన అవసరం ఉండదు. ప్రారబ్ధం అనుభవించేంత వరకు శరీరంతో ఉంటాడు. ప్రారబ్ధం అయిపోగానే శరీరం పడిపోతుంది. ఆయన శరీరాన్ని సాక్షిగా చూస్తాడు తప్ప ఇక ఆయన శరీరముతో తాదాత్మ్యత చెందడు. ఇది వేరు, నేను వేరు. ఇది పడుకుంది. రమణ మహర్షిని ఒకప్పుడు అడిగారు, రాత్రి మీరు పడుకున్నారా అని అడిగారు. ఆయన అన్నారు, అవును, ఇది రాత్రి నిద్రపోయింది అన్నారు. అంటే ఇది నిద్రపోయింది, ఆయన సాక్షిగా ఉన్నారు అది నిద్రపోతుంటే. అది జ్ఞాని యొక్క స్థితి. కాబట్టి ఆ జ్ఞానము ఎవరి వలన అనుగ్రహంగా పొందుతారంటే పరమశివ అనుగ్రహంగా జ్ఞానాన్ని పొందుతారు.